చూసుకుంటా, దానికి సుఖం వచ్చినా కష్టం వచ్చినా నేనే చూసుకుంటా. నువ్వేమన్నా చెల్లెని మంచి చూసుకుంటా ఉండు, లేకుండా నీ అమ్మగారింటి పీకు. అరే నా అమ్మగారింటికి నేను ఎందుకు పోతా? పోకపోతే దాన్ని తప్పైందని కాళ్ళు మొక్కు, నా మంచి చూసుకుంటా అని చెప్పు. అట్లయితేనే ఉంటావు, లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు. ఈ ఆస్తి ఈ భూమి ఇదంతా నా చెల్లె కష్టపడి సంపాదించిందేనే, అర్థమైందా? ఏంది ఈ భూమి జాగా ఇల్లు నిన్ను ఇంత మంచిగా బాగు చేయడానికి కారణం మీ చెల్లేనా? మరి మా చెల్లెనేనే కూలి పని పోయి నిన్ను పైకి తీసుకొచ్చిందా? మరి తీసుకొచ్చింది అదే. అది పుట్టడు కష్టం చేసి, పుట్టడు బాధ చేసి అది నన్ను సాధింది. మంచిగా నన్ను పైసలు తీసుకొచ్చింది, నాకు ఇచ్చింది. అది కైకిలి పని చేసి, అర్థమైందా? మరి ముచ్చడు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను మరుమని నవ్వకంటే అయితే చూసినామని నేను ఒక్కటే చెప్తున్నానే, నాకు ముందే చెప్తుంటే నేను కనీసం అమ్మలాగా కాకుండా కుక్కలాగా నన్ను చూసుకునేదాన్ని. ఇప్పటికైనా దాని ఇంటికాడ దాన్ని బాగా బాధ పెడుతుర్రు. అలా పెద్ద మనసు పిలిపించి నా బావ పని, అలా వీళ్ళ అత్తమ్మ పని, వాళ్ళందరి పని చెప్తాం. కానీ రాగి పని కానీ అయితే దాన్ని బాధ పెట్టకు. ఇప్పటి నుంచి మా ఇంట్లో ఉంటుంది. ఏదైనా అదిగా ఒక్కటేనే కలిసిమెలిసి మంచిగా ఉంటే ఏ ఇల్లు సంతోషంగా ఉంటుంది.